ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వార ఫలితాల గురించి వివరణ చెప్పుకుందాం. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా ఈ వారం ఫలితాల్లో మేషరాశి వారి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారి ఫలితాలు తీసుకున్నట్లయితే ఈ వారంలో ఆరోగ్యం గతం కంటే కూడా కొంచెం కుదుటపడుతుంది. వాహన సౌఖ్యం, వాహన భాగ్యం కలుగుతుంది. అలానే చేసేటటువంటి ప్రతి కార్యక్రమాలలో పనిలో కూడా కొంత ఊరట లభిస్తుంది. ఇంటా బయట శుభశాంతులు నెలకొంటాయి. విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఈ వారం కూడా చక్కగా అనుకూలమైనటువంటి వారంగా భావించవచ్చు. వీరు ప్రత్యేకమైనటువంటి పూజలు అవసరం లేదు, కానీ నిత్యము వీరు చేసుకునేటటువంటి దైవారాధన ఏదైతే ఉన్నదో అవి చేసుకుంటూ చక్కగా శివాలయాల్ని, విష్ణువాలయాల్ని, శక్తి దేవతల యొక్క దర్శనాలు చేసుకుంటూ ఉంటే దేవాలయ దర్శనాలు ఇంకొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. మొత్తం మీది రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారి కనుక తీసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి బంధుమిత్రుల కలయిక, శత్రు జయము, కోర్టు వాయిదాల్లో కానివ్వండి, ఇతర పేచీలు, లావాదేవీల వ్యవహారాల్లో సమస్యలు ఉన్నట్లయితే ఈ వారంలో వారికి కొంత అనుకూలమైనటువంటి తీర్పు ఏర్పడి అనుకూలంగా వచ్చి సంతోషదాయకంగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. దేవాలయ దర్శనాన్ని సందర్శిస్తారు. అలానే శుభకార్యాల్లో పాల్గొంటారు. ధనము మాత్రం మంచినీరప్రాయంగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది ఈ రాశి వారికి ఈ వారం జాగ్రత్త పడవలసినటువంటిది. వీరు ఈ వారంలో గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉండి ఇంకొంచెం మంచిగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశిని వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరికి యశోభూషణము, అలానే ఆర్థిక వ్యవస్థ చక్కగా బాగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన పరిచయాలకు మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అన్ని రకాలంగా అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాములు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫోటోగ్రఫీ వాళ్ళకు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి సమయము. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల ఈ వారం వీరికి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజలు ఏమీ అవసరం లేదు. నిత్యం చేసుకునే భగవరాధన కనుక చేసుకున్న భగవత్ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే యథావిధిగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి శత్రువులపై ఆధిక్యత, గౌరవం, అట్లానే రాజకీయ వ్యవహార అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాదులలో అనుకూలమైనటువంటి
మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఆర్థిక వ్యవస్థ కూడా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. రహస్య విషయాలను, అంటే ఏ విషయంలో అయితే చెప్పకూడనటువంటి రహస్య విషయాలను కూడా బహిర్గతం చేయటం వల్ల కొంత విభేదాలను తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి విషయ వాంఛల మీద శ్రద్ధ తగ్గించుకొని చేసేటటువంటి కార్యక్రమాల్లో, పనుల్లో కనుక దృష్టి సారించినట్లయితే వీరికి వారం మొత్తం మీద శ్రేయోదాయకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరం దేవాలయాన్ని కనుక వీరు సందర్శించినట్లయితే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. లేదా అందుబాటులో సుబ్రహ్మణ్యేశ్వరం దేవాలయం లేని యెడల కనీసం శివాలయానికైనా వెళ్ళి సందర్శించుకొని శివాభిషేకం చేసుకున్నట్లయితే అన్ని విధాల ఈ వారం వీరికి అనుకూలంగా గోచరిస్తూ ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో వీరికి కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. కంటి పరీక్షలు చేయించుకోవటం అనేది మంచిది. అలానే కొంచెం నెరవేరేటువంటి విషయాల్లో కార్యాలు కొంచెం మొండి పట్టుదలని పోకుండా ఉండటం మంచిది. పట్టు విడుపు అవసరం. అలా లేని ఎడల్లా పట్టుదల నుంచి ఉండటం వల్ల కొంత ఇబ్బంది, నష్టము కలిగేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు కొంచెం ఆచితూచి వ్యవహారం చేసుకుని కార్యరూపంలో కనుక మొదలుపెట్టుకున్నట్టయితే ఏ కార్యాన్ని అయితే వీరు సఫలీకృతం చేయాలనుకుంటున్నారో అది చక్కగా కార్యరూపం దాలుస్తుంది. అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. వీరికి గణపతి ఆరాధన చేయటం మంచిది. గణపతి ప్రతినిత్యము కూడా గణపతి అష్టోత్తరం చదువుకోవటం కానీ లేదా చేయించుకోవటం కానీ, గణపతి దేవాలయానికి వెళ్ళి, లేదా కుదరని శక్తి లేనటువంటి వారు గణపతి దేవాలయాన్ని సందర్శన చేసుకొని ఒక 3 ప్రదక్షిణాలు స్వామివారికి చేసి నమస్కరించుకొని వచ్చినట్లయితే అన్ని విధాల వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇది ఈ వారం ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే చేపట్టబోయేటటువంటి పనుల్లో కష్టతరంగా కనిపిస్తుంది. ఎంత శ్రమించినా కానీ ఫలితం అనేటటువంటిది తక్కువగా గోచరిస్తూ ఉన్నది. కొంచెం ఈ వారము కష్ట నష్టానికి లోను కావాల్సినటువంటి అవసరం సూచిస్తూ ఉన్నది. అలానే కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్య, జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామ్యంతో కానీ కలహములు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వారితో సంప్రదింపులు చేసి ఏదైనా కానీ మొదలుపెట్టినట్లయితే అప్పుడు మీ కార్యరూపం దాలుస్తాయి. కొంత మానసిక అశాంతి ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. ఈ వారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా, ఇంకా అవకాశం ఉన్నట్లయితే శక్తి ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసుకొని ఏకాదశి రుద్రాభిషేకం, శివాభిషేకం చేసుకున్నట్లయితే కొంచెం మానసిక ప్రశాంతత కలిగి కొంత వృద్ధి చెందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలంగా ఉన్నది. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే కుటుంబంలో అనుకూలతలు ఏర్పడతాయి. అట్లా వాహనాలలో మీకున్నటువంటి వాహనంలో మార్పులు చేస్తారు, లేదా కొత్త వాహనాల్ని తీసుకునేటటువంటి ఏర్పాట్లు కానీ జరుగుతాయి. రాజకీయ వ్యవహార శైలి ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇది. రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఉన్న దాంట్లో ఉన్నతమైనటువంటి పదవి కూడా లభించేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశి వారికి అన్ని రకాల బాగా ఉంది. కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత తలెత్తేట అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం
అశ్రద్ధ వహించవలదు. భోజన విషయంలో సమయపాలన పాటించి తీసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి తప్పించుకొనవచ్చును. ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాలు. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే పుత్ర సౌఖ్యం, వాహన లాభం, అలానే కుటుంబంలో సౌఖ్యత, ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కొంత అనుకూలతలు ఉన్నాయి వీరికి. సంతానం మూలకంగా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఈ రాశి వారికి శత్రువుల ఆధిక్యత లభిస్తుంది. శత్రువుల నుంచి వీరికి భోజన విషయంలో సమయపాలన పాటించడం అనేది ఎంతో ఉత్తమం. వీరికి లేని ఎడల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. వీరు ఈ వారం వచ్చేసరికల్లా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయటం, దత్త దేవాలయం సందర్శించడం కానివ్వండి, గురుచరిత్ర పారాయణం కానీ చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా గోచరిస్తుంది. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, యజ్ఞయాగాదాల్లో పాల్గొంటారు, తరచూ దేవాలయం సందర్శిస్తూ ఉంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. కానీ ధన విషయంలో మాత్రం ఎంత సంపాదించినా నిల్వ కనపడదు. వచ్చిన ధనము వచ్చినట్లుగా మంచినీళ్ళప్రాయంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అర్ధాష్టం శని కూడా సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానీ జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా వీరికి మంచి ఒక సద్బ్రాహ్మణ్ణి, ఇంటి బ్రహ్మగారిని కానీ పురోహితుని కానీ తీసుకొని చక్కగా వారికి మంచి వారు కట్టుకోగలిగే వస్త్రములు, మీ శక్తి కనుక ఉన్నట్లయితే కట్టుకోగలిగేటటువంటి వస్త్రములు కనుక సమర్పించుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఆ శక్తి కనుక వీరికి లేకుండా ఉన్నట్లయితే కనీసం గురువును సందర్శించి గురువు పాదములకు నమస్కరించుకున్నాక ఆశీస్సులు తీసుకున్నట్లయితే వీరికి గురువానుగ్రహం చేత కొంత దోషములు అనేవి తప్పిపోయి అన్ని విధాల అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఫలితాలు. మకర రాశి. ఈ మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉన్నప్పటికీ కూడా కొంత కొద్దిపాటి సమస్యలు, కార్యభంగాలు కలిగే సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువ, అదేవిధంగా వ్యతిరేకతలు సమాజంలో ఏర్పడతాయి. విద్యార్థులకి విద్యలో రాణింపు తక్కువగా ఉంటుంది. విద్యలో అలసత్వము, అట్లనే కోపము, చీకు, చిరాకు ఇటువంటివి కూడా ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సఖ్యత కొంత తగ్గేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరు దుర్గా సూక్త పారాయణం కానీ, దుర్గా అమ్మవారి దేవాలయం కనుక సందర్శించుకున్నట్లయితే, లేదా ఆ దుర్గామాత దేవాలయంలో కనుక వీరు సందర్శించుకున్న, కుంకుమార్చన చేసిన అన్ని విధాల వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇది ఈ రాశి వారికి ఈ వారం జరగబోయేటటువంటి ఫలితాలు. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సౌఖ్యము, పట్టుదలకు పోతారు. అదేవిధంగా వీరికి కుటుంబ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా పెద్దల ఆశీస్సులు తీసుకొని పనిని ప్రారంభించినట్లయితే, ఏ పనినైతే నెరవేరాలని కోరుకుంటూ ప్రయాణమై వెళ్తున్నారో ఆ ప్రయాణానికి ఆ పనులు చక్కగా దిగ్విజయంగా జరిగి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీస్సులు కనుక, తల్లిదండ్రుల ఆశీస్సులు కనుక తీసుకున్నట్లయితే. కాబట్టి ఈ వారం కూడా వీరికి అనుకూలంగానే ఉన్నది. కానీ
వీరికి ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు కనుక నిత్యం ఈ వారం అంతా కూడా ప్రాతకాలం కానీ లేదా ప్రదోషకాలంలో కానీ ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్నటువంటి మీ దేవాలయాలకు ప్రదక్షిణ చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. మీనరాశి. మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారులకు ఈ లగ్నంలో శని సంచారం జరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. బోన్స్కు సంబంధించింది కానీ ఎముకలకు సంబంధించినటువంటి శిరోబాధలు ఉండేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మనసు చికాకుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక సంపాదనలో మాత్రం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారం బాగా ఉంటుంది, కానీ మానసికంగా మాత్రం ప్రశాంతత కానీ ఉండదు. ఏదో తెలియనటువంటి దుఃఖము, ఇబ్బందుల్ని బాధ పెడుతున్నట్టుగా గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి వీరు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలను కనుక పఠించినట్లయితే లేదా ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరాన్ని కనుక పఠించినట్లయితే, అది వీలు పడినప్పుడు హనుమాన్ చాలీసా కానీ ప్రతినిత్యము కూడా పారాయణం చేసినట్లయితే వీరికి అటువంటి నుంచి మానసికంగా ప్రశాంతత లభించి అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారం ఈ రాశి వారికి జరగబోయేటువంటి ఫలితాలు.